బలం అంటే ఏంటి? కండలు పెంచడమా? లేక భారీ గదను తిప్పడమా? మహాభారత అరణ్య పర్వంలో సాక్షాత్తు వాయుపుత్రుడైన హనుమంతుడు తన సోదరుడైన భీమునికి బలం యొక్క అసలైన స్వరూపాన్ని 4 సూత్రాల్లో వివరించారు. ఈ 4 సూత్రాలు పాటిస్తే మీరు ఏ రంగంలోనైనా తిరుగులేని విజేతలుగా నిలుస్తారు. సూత్రాలు చెప్పిన హనుమంతుడు ఆనాడు రాముని పక్షాన ఉంటే యుద్ధంలో విజయం వచ్చింది. ఈ సూత్రాలు పాటించిన భీమునికి విజయం వచ్చింది. మరి మనము ఈ సూత్రాలను పాటిస్తే విజయం రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ బల రహస్యాలేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ వంతు ఎంకరేజ్మెంట్గా చిన్న లైక్ చేయండి. పాండవుల అరణ్యవాస సమయంలో భీముడు తన శారీరక బలంతో కొంత గర్వంగా ఉన్నప్పుడు హనుమంతుడు అతనికి ఎదురవుతాడు. ఆ సందర్భంలో వారి మధ్య జరిగిన చర్చలో హనుమంతుడు బలం యొక్క స్వభావాన్ని ఇలా వివరించారు. బలం యొక్క స్వరూపం 4 విధాలుగా ఉంటుంది. అందులో మొదటిది స్ఫూర్తి. బలం యొక్క మొదటి స్వరూపం స్ఫూర్తి. బలం అనేది ఎప్పుడూ ప్రవహించే నదిలా ఉండాలి. అది ఒక్కచోటే ఆగిపోతే మురికి పడుతుంది. అలాగే నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండిపోతే బలం వ్యర్థమైపోతుంది. మనలో టాలెంట్ ఉన్నా, గొప్ప ఆలోచన ఉన్నా దాన్ని వాడకుండా కూర్చుంటే అది పనికి రాకుండా పోతుంది. మన శరీరం ఎప్పుడూ చంచలంగా ఉండాలి. బద్ధకంగా కూర్చుని ఉండకూడదు. మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అప్పుడే మన బలం ఇంకా పెరుగుతుంది. అందుకే వాయుదేవుడు హనుమంతునికి ఆ వానర రూపం ఇచ్చారు. స్ఫూర్తి అంటేనే మొదలు పెట్టడం. రేపు చేద్దాం లేదా తర్వాత చేద్దాం అని ఇలా వాయిదా వేయడం బలహీనత. ఇప్పుడే రంగంలోకి దిగడమే నిజమైన బలం. రెండవది స్థిరత్వం. శరీరం చంచలంగా ఉన్నా మనసు మాత్రం స్థిరంగా ఉండాలి. శరీరం కదులుతున్నప్పుడు మనసు కూడా చెదిరితే నీకున్న బలమంతా గాల్లో కలిసిపోతుంది. యుద్ధ సమయంలో హనుమంతుని శరీరం అతని శత్రువుల మీద విరుచుకు పడుతున్నా ఆయన మనసు మాత్రం ఎప్పుడూ ఆ శ్రీరాముని పాదాల వద్ద స్థిరంగా ఉంది. నిరంతరం జై శ్రీరామ్ అంటూ తన మనస్సును ఒక్కచోటే స్థిరంగా ఉంచాడు. అలాగే మనం ఏ పని చేసినా మన కాన్సన్ట్రేషన్ మాత్రం విజయం మీదే ఉండాలి. ఏ పనైనా సక్సెస్ కావాలంటే పనిచేసే శరీరం చంచలంగా ఉన్నా ఆలోచించే మనసు స్థిరంగా ఉండాలి. మూడవది సర్వగ్రాహ్యత. బలానికి అసలైన ఆధారం అవగాహన. నీ చుట్టూ నలుమూలల ఏం జరుగుతుందో ఒక్క క్షణంలో గ్రహించగలగాలి. బలవంతుడైన వాడు అప్రమత్తంగా లేకపోతే అది అతని దౌర్బల్యంగా మారుతుంది. కనపడేది చూడలేక, వినపడేది వినలేక ఉంటే ఆ బలం గుడ్డివాని చేతిలో దీపం లాంటిది. ఆపద ఎటు నుండి వస్తుందో తెలియనప్పుడు నీ కండలు మాత్రం ఏం చేస్తాయి? కళ్ళు, చెవులు, బుద్ధి ఈ మూడింటిని ఎప్పుడూ తెరిచి ఉంచడమే నిజమైన బలం. మనం రీల్స్ చూస్తూ ఉండిపోతాం. కానీ సక్సెస్ పీపుల్ మాత్రం మార్కెట్ ఎలా మారుతుంది, కొత్త టెక్నాలజీ ఏం వస్తుంది, మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. దీన్నే సర్వగ్రాహ్యత అంటారు. పరిస్థితులను త్వరగా ఆకళింపు చేసుకోవడమే నిజమైన శక్తి. ఏకాగ్రత. బలం యొక్క అంతిమ లక్ష్యం ఏకాగ్రత. స్ఫూర్తి, స్థిరత్వం, సర్వగ్రాహ్యత ఈ 3 ఉన్న ఏకాగ్రత లేకపోతే ఆ బలం దేనికి పనికిరాదు. నీ శక్తి మొత్తాన్ని ఒకే లక్ష్యం మీద కేంద్రీకరించడమే బల స్వరూపం. మన శక్తి ఒక లేజర్ కిరణం లాంటిది. దాన్ని ఒకే చోట కేంద్రీకరిస్తే వజ్రాన్ని కూడా కోయొచ్చు. కానీ మన ఏకాగ్రతను నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ముక్కలు చేస్తున్నాయి. మీ గోల్ మీద కూడా అలాంటి లేజర్ ఫోకస్ ఉంటేనే మీరు విజేతలు అవుతారు. ఏకాగ్రత లేని బలం అడవిలో మంటల్లాంటివి, ఎందుకు ఉపయోగం ఉండవు. చూసారా? వేల ఏళ్ల క్రితం హనుమంతుడు భీమునికి చెప్పిన ఈ మాటలు ఈరోజు మనం ఫేస్ చేస్తున్న యాంగ్జైటీ, ల్యాక్ ఆఫ్ ఫోకస్ వంటి సమస్యలకు పర్ఫెక్ట్ మెడిసిన్ లాంటివి. అందుకే వీటిని కేవలం పురాణ కథల్లా కాకుండా మీ లైఫ్ మేనేజ్మెంట్ సూత్రాలుగా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లైఫ్ మేనేజ్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.